నమస్తే, వెల్కమ్ టు ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. నమస్తే రవి గారు. నమస్తే అండి. రవి గారు, ఏంటండి సర్జికల్ 2గా పరిగణించబడినటువంటి ఏవైతే నిన్న ఎర్లీ మార్నింగ్ జరిగినటువంటి దాడులు, ఈ దాడులతో భారతదేశం పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకున్నట్టేనా? దాదాపు 300 మంది ఉగ్రవాదులను చంపామని చెప్పేసి ఒక అనధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. ఏంటండి దీంతో సర్దుమణిగిపోయినట్టేనా? మనపై దాడి జరిగిన ఏదైతే ఉందో అది సరిదిమైనట్టేనా? అంటే రెండు విషయాలండి ఇక్కడ. ఒకటి ప్రతీకారం, ఇంకోటి పరిష్కారం. చాలా దుర్మార్గంగా, అమానుషంగా ఆత్మాహుతి బాంబును పంపించి భారతీయ సైనికులు 40 మంది, సిఆర్పిఎఫ్ వాళ్ళు 40 మంది చనిపోవటం, ఇది చాలా బాధాకరము. దేశం అంతా కూడా దాని మీద చాలా అట్టుడికిపోయింది. ఇంతమందిని బలైనటువంటి ఎందుకు ఆపలేకపోయాము, లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా వచ్చాయి. దాని మీద ప్రధాని, ప్రతిపక్షాలు అందరూ కూడా ఆందోళన వెలిబుచ్చారు, ఆవేదన కూడా వెలిబుచ్చారు, ఆగ్రహం. అదే సమయంలో దీనికి ఏంటి అని కొంతమంది ఏమో వెంటనే మనం దీనికి ప్రతీకారం తీర్చుకోవాలి, పాకిస్తాన్ మీద యుద్ధమే చేయాలి అని ఇవన్నీ చెప్పడం, పాకిస్తాన్లో ఉన్న కొంతమంది ఆ విధంగానే మాట్లాడటం, ఇలాంటి సమస్యలు వచ్చాయి. రెండోది కాశ్మీర్ సమస్య కూడా ఈ సందర్భంలో ముందుకు వచ్చింది. ఇవన్నీ అయిన తర్వాత ప్రభుత్వము సైన్యానికి మేము పూర్తి అధికారం ఇచ్చాము, భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవడానికని ప్రధాని మోడీ ప్రకటించారు. ఈరోజు పొద్దున అది అటువంటి దాడి మొదలైంది, చేశాము. ఒక 200 విమానాలు, హెలికాప్టర్లు అక్కడికి వెళ్ళిపోయి బాలాల్ కోట అనే దగ్గర ఉన్న ప్రధాన జైషే మహమ్మద్ స్థావరం మీద దాడి చేశారు అని, 300 మంది దాంట్లో చనిపోయారని ప్రకటించారు. వెంటనే సహజంగా దాడిని అభినందించడం, పాలకపక్షం వాళ్ళ ప్రభుత్వాన్ని అభినందించడం, ఇదంతా జరుగుతుంది. ఒక విధంగా భారతీయులు ఎవరైనా కానీ మా మీద జరిగింది కాబట్టి మనం కూడా చేయాలి, ఉగ్రవాద స్థావరాన్ని ధ్వంసం చేయడం కదా ఇక్కడ, దేశం మీద యుద్ధం కాదు. దాంతోపాటు ఆ ప్రకటన విడుదల చేసినటువంటి ఆలస్యంగా విదేశాంగ శాఖ కార్యదర్శి కూడా చెప్పింది ఏంటంటే, మేము ఆ ఉగ్రవాద స్థావరం మీదే కేంద్రీకరించాము, మిగిలిన వాళ్ళు ఎవరు నష్టపోకుండా మేము చూసామని కూడా మాట చెప్పారు. అదే నిజమైతే మంచిది, ఎందుకంటే ఉగ్రవాదుల మీద చేయటం. కానీ అదే సమయంలో ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్ అనే వాస్తవాధీన రేఖ దాటి మన విమానాలు పాకిస్తాన్ గగనతలంలో చొరబడడం అన్నది తప్పకుండా అదొక వివాదం అవుతుంది, అంతర్జాతీయమైన వివాదం కూడా అవుతుంది, అయింది కూడా, ఇప్పటికే పాకిస్తాన్ పెట్టింది కాబట్టి. అందుకని ఇప్పుడు దీన్ని భారత సైన్యము, మన ఛానల్స్ అన్నీ మనం చూస్తే భారత్ సత్తా చూపించామని, ప్రతీకారం తీర్చుకున్నామని ఇవన్నీ ఉంటాయి. నేను అన్నట్టు ప్రతీకారం ఒకటి, పరిష్కారం ఒకటి. ఎక్కడైనా వ్యక్తిగతంగా అయినా, దేశాల మధ్య అయినా, అప్పుడు దానివల్ల కలిగిన బాధావేదనలకు, ఆగ్రహానికి ఇది కొంత ఉపశమనంలాగా మనం వెళ్ళి చేసాము అనేది కనబడవచ్చు. కానీ అదే సమయంలో దీర్ఘకాలంలో మరిన్ని దాడులు జరిగి మరింతమంది సైనికులు మన వాళ్ళు అకారణంగా ప్రాణాలు కోల్పోకుండా ఏం చేయాలి, భారత పాకిస్తాన్ల మధ్య ప్రశాంతతను ఎలా కాపాడుకోవాలన్నది మన ముందు ఆ సవాలు ఇంకా మిగిలే ఉంటుంది. మీరు అన్నట్టు సర్జికల్ స్ట్రైక్స్ 2 అనుకుంటే, సర్జికల్ స్ట్రైక్స్ 1 తర్వాత కూడా 2 ఎందుకు అవసరమైందని, సర్జికల్ స్ట్రైక్స్ 1 అప్పుడు కూడా మనం ఇలాగే పెద్ద దుమా, ఇప్పటికంటే అప్పుడు ఇంకా ఎక్కువ ఉంది వాస్తవానికి, అది మొదటిసారి కాబట్టి. అందుకని సర్జికల్ స్ట్రైక్స్ 1 తర్వాత కాశ్మీర్లో ఉగ్రవాదం పెరిగింది. 2014లో 200 ఉగ్రవాద ఘటనలు జరిగితే 2017లో 600 ఉగ్రవాద ఘటనలు జరిగాయి. మరణించిన వాళ్ళ సంఖ్య 600కు పెరిగింది. ఆ చనిపోయిన వాళ్ళలో కూడా 150 మంది స్థానికులు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు. అంటే కాశ్మీరీలో ఒక 150 మంది ఉగ్రవాద సంస్థల్లో చేరి ఇదంతా చేశారు అని ఇది వచ్చింది. సైన్యం కూడా దాదాపు ఒక 150 మంది వరకు చనిపోయారు, సైనికులు, అర్ధ సైనికులు, వీళ్ళంతా. అందుకని మొదటి సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఉగ్రదాడి యొక్క ప్రమాదం తగ్గలేదు, పెరిగింది అనేది ఇక్కడ ముఖ్యమైనది. మరి రెండో దాన్ని కూడా మీరు అన్నట్టుగా ఇది పెరుగుతుందా, తగ్గుతుందా, పాకిస్తాన్ ఎలా స్పందిస్తుంది, ఈ దేశాల మధ్య ఉద్రిక్తత, యుద్ధ ఘర్షణకు దారితీస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం ఆలోచించాల్సి ఉంటుంది. మరి అవన్నీ ప్రభుత్వ, కేంద్ర భద్రతా సలహా మండలి, సైన్యం లెక్కేసుకొని రంగంలోకి దిగాయని చెప్పి భావించాల్సి ఉంటుంది. అంటే మొన్న సిఆర్పిఎఫ్ జవాన్లపై ఇంత పెద్ద ఎత్తున దాడి జరిగిన తర్వాత అటు ఉగ్రవాదాలకి ఒకవైపు సపోర్ట్ చేయట్లేదని చెప్తూనే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ వస్తుంది. కానీ పేపర్లో చూస్తే పాకిస్తాన్ కన్నా మనకే ఎక్కువ వ్యవస్థాగతంగా బలం ఉంది, అలాగే జనాభాలో మనమే ఎక్కువ, విస్తీర్ణంలో మనమే ఎక్కువ, ఆయుధాలు మన దగ్గర ఎక్కువ ఉన్నాయి, ఇన్ని చెప్పుకుంటూ భారతదేశం వస్తుంది. ఒక సామాన్యుడి పేపర్ చూడగానే మరి ఎన్ని ఉన్నప్పుడు వెళ్ళి పాకిస్తాన్ మీద యుద్ధం చేయొచ్చు కదా, మనకు సమస్య అనేది తొలగిపోతుంది,
సగం మంది ఉగ్రవాదులనైనా వాళ్ళు సపోర్ట్ చేసే ఒక దేశాన్నైనా మనం ఆధీనంలోకి తీసుకోగలుగుతా ఉంటారు కదా, ఏంటి యుద్ధం చేస్తే ఏమవుతుంది? అంటే రెండు సమస్యలు అండి. ఒకటి, భారతదేశం పాకిస్తాన్ రెండింటి దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇంత ముందులాగా యుద్ధం అంటే మామూలు యుద్ధం కాదు, రెండు అణ్వస్త్ర దేశాలు యుద్ధం చేయటం. కాబట్టి ఎవరు కాస్త దుస్సాహసం అటు ఇటు అయినా, ఇంకేం పొరపాటు జరిగినా మొత్తం పెద్ద మారణ హోమానికి దారితీస్తుందనే దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా రెండో విషయము, జనాభా రీత్యా సైనికుల సంఖ్య రీత్యా భారతదేశం చాలా చాలా సుపీరియర్. కానీ అదే సమయంలో కన్వెన్షనల్ వార్ అంటారు, సాంప్రదాయ యుద్ధంలో పాకిస్తాన్ను మరీ తీసేయడానికి వీల్లేదు. అలాగే ఒకవైపు నుంచి సౌదీ అరేబియా, మరొక వైపు నుంచి అమెరికా ఇచ్చిన ఆర్థిక సహాయం వల్ల, సైనిక సహాయం వల్ల వాళ్ళు పుష్కలంగా ఆయుధాలు, సైనిక పాఠం, నిఘా విభాగం ఇవన్నీ కూడా వాళ్ళు నిఘా అంటే గూఢచారుల వ్యవస్థ, ఇవన్నీ వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. అందుకని భారత సైనిక వ్యవస్థ కూడా, అంటే ఇండియన్ డూసే డిఫెన్స్ మెకానిజం కూడా చాలా అలర్ట్గా ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు వాళ్ళు అధ్యయనం చేస్తూనే ఉంటారు. అన్నిటికంటే ముఖ్యమైనది, ఈ యుద్ధం ఎక్కడ బహిరంగంగా జరగదు. కాశ్మీర్లో జరుగుతుంది, లేకపోతే మంచుకొండల్లో జరుగుతుంది, దేశ సరిహద్దుల్లో జరుగుతుంది. కాశ్మీర్ మన అధీనంలో ఆధ్వర్యంలో లేదు. ఇప్పుడు దాడి జరిగింది కూడా పాకిస్తాన్ మెయిన్ల్యాండ్ మీద కాదు కదా, ఇప్పుడు ఇండియాలో భాగంగా ఉండి పాక్ ఆక్రమించిన POKలో మాత్రమే జరిగింది ఇది. అది కూడా ఒక కారణం, భారత్ అది వివాదాస్పదం అని చెప్పొచ్చు రేపు ఏదన్నా వస్తే కూడా. అందుకనే భారత పాక్ కదా, ఏ రెండు దేశాల మధ్య సమస్యలు కూడా యుద్ధాల వల్ల పరిష్కారం కాలేదు. యుద్ధం తర్వాత సంప్రదింపుల్లో పరిష్కారం కావాల్సిందే, కానీ యుద్ధమే పరిష్కారం అయితే మనం రెండుసార్లు పాకిస్తాన్ మీద 1900 స్వాతంత్రం రాగానే, కానీ తర్వాత మళ్ళీ 69, తర్వాత 71 ఈ అన్ని సందర్భాల్లో కూడా మనం యుద్ధాల్లో పైచేయి సాధించింది భారతదేశం. కార్గిల్ యుద్ధంలో కూడా, కానీ ఏం జరగలేదు కదా. మళ్ళీ కార్గిల్ తర్వాత కూడా మళ్ళీ కొనసాగుతూనే ఉంది కదా. వాజ్పేయి గతసారి ఆయన ప్రభుత్వం 98లో తిరిగి రావడానికి కార్గిల్ ఘర్షణ అనేది బాగా దోహదం చేసింది. అందుకని ఇలాంటి వాటిని ఏంటంటే కేవలము అప్పటికప్పుడు వచ్చే ఉద్వేగాలు, ఆగ్రహ ఆవేదనలు వీటితోనే మనం చేయలేము. ఒక అంతర్జాతీయ దౌత్యనీతి, పటిష్టమైన సైనిక వ్యూహం, మూడవది ఒక అంతర్గత ప్రజాస్వామికమైనటువంటి ఒక పద్ధతులు, ఇవన్నీ మేళవించి ఒక త్రిముఖ వ్యూహంతో మాత్రమే మనం పరిష్కారం చేయగలం. మీరు ఏం చేయాలన్నా సరే, గతంలో మనం చర్చించినట్టుగా దీని మొత్తానికి క్షేత్రంగా, పీఠంగా ఉన్నటువంటి కాశ్మీర్ మీ అధీనంలో ఉండాలి. కానీ కాశ్మీర్లో నేను ఇందాక అన్నట్టు మరణించిన వాళ్ళలో 150 మంది కాశ్మీరీ యువకులే ఉన్నారు. కాశ్మీర్ మన చేయి జారిపోయింది, చేయి జార్చుకున్నాం మనం. కాశ్మీర్ని మన మళ్ళీ అధీనంలోకి తెచ్చుకుంటే తప్ప కుదరదు. అంటే భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగం అని చెప్పడం బాగానే ఉంది, కానీ కాశ్మీరీల హృదయాల్లో భారత్ అంతర్భాగం కావాలి. ఆ కావడానికి కావాల్సిన వ్యూహాన్ని మన కేంద్ర ప్రభుత్వాలు, కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా, వాళ్ళు అనుసరించాలి. అలాగే మొన్న జవాన్లపై దాడి జరగగానే ఒక్కసారిగా మనం అన్న మోడీ ప్రభుత్వంపై మరో మచ్చపడింది, మన నిఘా వ్యవస్థ బలహీనంగా ఉంది, రక్షణ వ్యవస్థ బలహీనంగా ఉందని ఆ రోజు మనం మాట్లాడుకోవడం జరిగింది. మరి ఇవాళ 300 మంది ఉగ్రవాదుల్ని హతం చేశారంటే అది మరోసారి మోడీ ప్రభుత్వం వాళ్ళ యొక్క మాటల్ని లేదా వాళ్ళకి సత్తా చాటుకోవడానికి, రేపొద్దున్న ఎన్నికల్లో చూపించుకోవడానికి మరొక అంశం దొరికింది అనొచ్చు అంటారా? ఇదే విధంగా మోడీ ప్రభుత్వానికి ఉపయోగపడే విషయం అండి. దేశ భద్రత, రక్షణ ఇలాంటి అంశాలను అప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు, ప్రధానమంత్రులు వాళ్ళ ఎన్నికల ప్రయోజనాలు, వ్యూహాలు వీటి నుంచి విడదీసి చూడాలి. ఎందుకంటే దేశం శాశ్వతం. ప్రభుత్వాలు 5 ఏళ్ళకి ఒకసారి మారుతాయి, పార్టీలు కూడా మారుతుంటే 5 ఏళ్ళు కూడా ఉండకపోవచ్చు కూడా ప్రభుత్వాలు. అందుకని దీన్ని కేవలం మోడీకి లాభమా నష్టమా, మోడీ శౌర్యమా లేకపోతే వైఫల్యమా అనే కోణంలో మనం చూడలేం. ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్స్తో అంతా చేసేసాము అని, ఇంత స్టోన్ పెల్టింగ్ని అరికట్టడం ఇవన్నీ అయిన తర్వాత కూడా మళ్ళీ తీవ్రమైన ఇన్ని ఘటనలు జరగటం తీవ్రమైన సవాలే కదా. ఇప్పుడు తర్వాత ఆఫ్టర్ మాత్ మీరు వెళ్ళి దాడి చేశారు తప్ప జరగకుండా మనం ఆపలేకపోయాం కదా అంత పెద్ద ఘటన. దీన్ని తప్పకుండా మోడీ ఉదాహరణకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడున్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మీద ఆయన విమర్శ చేశారు, ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి. అందుకని నిఘా వైఫల్యం అయితే ఖచ్చితంగా ఉంది. నిఘా వైఫల్యం అని ఒప్పుకోవాలా, ప్రభుత్వ వైఫల్యం అనేది ఇక్కడ ప్రశ్న. నిఘా వైఫల్యం కాదు, సమాచారం ఉంది అనేది నిఘా వర్గాలు చెప్తాయి. నిఘా వైఫల్యం కాకుండా సమాచారం ఉన్న ఎందుకు చర్య తీసుకోలేదంటే రాజకీయ నిర్ణయంలో లోపం అని మనం ఒప్పుకోవాలి. అప్పుడు అది ప్రభుత్వం మీద విమర్శ అవుతుంది. అలా చేస్తే దేశద్రోహం అది ఇది అంటున్నారు. అందుకని దీన్ని కేవలం సంకుచితమైన ఒక పార్టీ కోణంలో కాకుండా ఒక విస్తృతమైన దీర్ఘకాలిక కోణంలో చూడాలి. ఆ విధంగా చూస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు మిశ్రమ ఫలితాలు, పాక్షిక ఫలితాలు ఇచ్చాయని మాత్రమే మనం చెప్పగలం. కానీ సంపూర్ణంగా ఈ సమస్యను వాళ్ళు చేయలేకపోయారు. చేసుంటే కాశ్మీర్లో నేను చెప్పినట్టుగా 200 నుంచి 600కు
ఆ మృతుల సంఖ్య పెరిగి ఉండేదే కాదు. రెండవది, ఘటనలు జరుగుతున్నా కానీ వెంటనే రంగంలోకి దిగి కాశ్మీర్ను విన్ ఓవర్ చేసుకోవడంలో, కాశ్మీరీల హృదయాలను గెలుచుకోవడంలో కేంద్రం తప్పకుండా విఫలమైంది. ఇప్పుడు మీరు చూడండి, ఈ దాడిలో చనిపోయిన ఒక అమరవీరుడి తండ్రి చెప్తున్నాడు, నా కొడుకు ఇలా ఉగ్రవాదిగా మారిపోవడం, అంటే ఎవరైతే వాహనం ఇచ్చాడో ఒక అతను, ఈ ఉగ్రదాడి చేసిన సూసైడ్ బాంబర్కు కారు ఇచ్చినటువంటి కుర్రాడి తండ్రి ఏమని చెప్తున్నాడంటే, మా అబ్బాయి ఇలా దారి తప్పాడు, నేను చాలా బాధపడుతున్నాను, వాడు తప్పు చేశాడు, కానీ ఇంత కొద్ది కాలంలో మా వాడు ఇంత ఉగ్రవాదిగా ఎందుకు మారిపోయాడు, ఈ విషయం మీద మన ప్రభుత్వాలు, మన పాలకులు, పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ యువత ఉగ్రవాదం వైపు పోకుండా అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన చెప్తున్నాడు. అందుకని కాశ్మీర్ను కూడా మనం పాకిస్తాన్ని ఎప్పుడు అదుపులోకి తెచ్చుకుంటాం వేరే విషయం, ముందు కాశ్మీర్ను దేశంలో మనం చేసుకోవాల్సిన అవసరం, దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. బహుశా ఈరోజు సాయంత్రం అఖిలపక్ష సమావేశంలో ఇవి విషయాలన్నీ కూడా వస్తాయి. ప్రతిపక్షాలు కూడా తమ కోణంలో అవి చెప్తాయి. అంటే ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించరు, వ్యతిరేకిస్తే ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి. కానీ అదే సమయంలో సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంటుంది. ఇక్కడ కేవలం కాశ్మీర్నే కాదు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జాతీయ స్థాయిలో, సరిహద్దు స్థాయిలో ఇటు ప్రజల మనసుల్ని దోచుకోవాలి, లేదా ఒక రక్షణ వ్యవస్థను బలంగా నిర్మించుకోవాలంటే ఇటు ఈ రక్షణ వ్యవస్థపై పార్టీల ప్రభావం ఉంది. మరి ఆ పార్టీల అధికారంలోకి రావడానికి ఇటువంటి ఘటనల్ని అడ్డంగా పెట్టుకొని మేం చేసామని కొంతమంది, వాళ్ళు చేయలేకపోయారని ప్రతిపక్షాలు. అదే మీరు వేసింది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఈరోజే ప్రధానమంత్రి అక్కడ ఢిల్లీలో దాన్ని ప్రారంభించారు, ఒక యుద్ధ స్మారక చిహ్నాన్ని ప్రారంభించారు. దాన్ని ప్రారంభిస్తూ గత ప్రభుత్వాలని రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేశాయి, బుల్లెట్ ప్రూఫ్లు కూడా వాళ్ళు కొనుక్కొని రాలేదు, ఏ ఒక్క రక్షణ ఒప్పందం కూడా అమలు జరగలేదు, అందుకని చాలా బలహీనంగా ఉంది, నేను రాగానే కొన్నాను, అది ఇదని చెప్తున్నారు. ఇక్కడ రెండు అభ్యంతరాలు. ఒకటి, అసలు అధికారికంగా జరిగే కార్యక్రమంలో గత ప్రభుత్వాల మీద విమర్శ చేయడం అనేది మంచిది కాదు. దేశము, రక్షణ ఒకటిగా ఉండాలి. ఇక రెండో విషయము, మీరు రాగానే అంత గొప్పగా చేస్తుంటే ఇదివరకు ఎన్నడూ లేనట్టుగా 18 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇవి ఎందుకు జరిగాయనే ప్రశ్న ఒకటి. మూడోది, యూపీ హయాంలో సాఫ్ట్ స్టేట్, మెత్తక రాజ్యం ఉంది, బీజేపీ చాలా స్ట్రాంగ్ స్టేటు, చాలా మెక్కవ ఇమేజ్ ఉంది, మోడీకి 56 అడుగుల ఛాతీ ఉంది. ఇదంతా అంటే ఇప్పుడే ఎందుకు ఉరి దాడి జరుగుతుంది, ఇప్పుడే ఎందుకు ఈ ఘటనలన్నీ పునరావృతం అవుతున్నాయనే ప్రశ్న. అందుకనే ఇవన్నీ ఎప్పుడు ఉత్పన్నం అవుతాయంటే, మీరు ఎన్నికల ప్రచార సభలో ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు, ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలని, ప్రత్యర్థుల మీద దాడి చేయాలని మీరు చూసినప్పుడు ఈ సమస్యలన్నీ వస్తాయి. అందుకనే బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ముందు దీన్ని ఎన్నికల కోణంలో, బీజేపీ కోణంలో చూడటం మానేయాలి. దేశం అంతా ఒకటే, ప్రతిపక్షాలు అందరం ఒకటే. ఇప్పుడు కౌరవ పాండవులు, మాలో మేము ఎంత పోట్లాడుకున్నా ఇతరులను ఎదుర్కోవాలంటే 105 మంది మేము అని అన్నట్టుగా, భారతదేశం ఇతరుల మీద ఎదుర్కోవడానికి అందరూ ఒక తాటి మీద ఉండాలనే స్పృహ బీజేపీకి ఉండాలి. రెండవది, బీజేపీ దాని వెన్నంటున్న ఆర్ఎస్ఎస్, సంఘ పరివార్, వీళ్ళకి ఇది ఒక ఎప్పటి నుంచో పాకిస్తాన్ను వ్యతిరేకించడం దేశభక్తి, లేదా దేశంలో ఈ విషయాలు ఎక్కువగా సైన్యం గురించి మాట్లాడడం దేశభక్తి. సైన్యం ఎప్పుడూ ఉంది, సైన్యం ఎటర్నల్, రాజుకాలంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కాబట్టి ఇక్కడ సైన్యంతో దేశభక్తి కాదు, దేశభక్తితో వాళ్ళు సైన్యంలో చేరుతున్నారు. కానీ మేము అన్ని నిర్ణయాలు సైన్యానికి వదిలేస్తామని ప్రధాని చెప్తున్నారు. ఇక్కడ సైన్యం ఎలా నిర్ణయం తీసుకుంటుంది, రాజకీయ నిర్ణయమే ముఖ్యమవుతుంది. అందుకని పొరపాట్లు ఉన్నాయి. దీన్ని ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం అనే ఒక అంశం కూడా ఉంది, వాడుకోకుండా ఉండాలని మనం కోరుకోవాలి. ఇంకొకటి, ఇది అంతర్జాతీయ నీతితో కూడా ముడిపడింది. అది ఎలాగన్నది కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం భారత, పాకిస్తాన్లతో మాత్రమే ముడిపడలేదు. రావు గారు, ప్రతి దేశం ఉగ్రవాదం గురించి మాట్లాడుతుంది, ఉగ్రవాదాన్ని అంతం చేయాలి, అసలు నిర్మూలించాలని చెప్పేసి. మరి ఇటు పాకిస్తాన్ ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తుందన్న విషయం అందరికీ తెలుస్తుందే, మనం రోజు వార్తల్లో చూస్తూ ఉంటాం. మరి భారతదేశానికి సపోర్ట్ చేసే దేశాలు ఏమున్నాయి, అటు ఆర్థికంగా లేదా ఆయుధాల పరంగా ఇటు ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఇతర దేశాల నుంచి మనకి ఏ విధంగా సపోర్ట్ ఉందండి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే భారతదేశం ఒక్కటే ఈ సమస్యను ఎదుర్కోవడానికి మనకు అంతర్జాతీయ సహకారం కావాలి. ఈ విషయంలో మనకు ముఖ్యంగా 2 దేశాల నుంచి సహకారం కావాలి. ఒకటి అమెరికా, ఇంకోటి సౌదీ అరేబియా. ఓకే. పాకిస్తాన్కు ఆయుధాలు ఇచ్చేది, డబ్బులు ఇచ్చేది, దాన్ని బతికిచ్చేది అమెరికా, సౌదీ అరేబియా. ఈ రెండింటి దగ్గర మనం ఏం మాట్లాడలేము. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వస్తే మనం ముగ్ధులైపోతాము, ఆయన క్లింటన్ వస్తే ఆయన చేయి తగిలి పరవశించిపోతాము. ఇదంతా కూడా జరుగుతుంటుంది. అంటే అమెరికాకు మనం జూనియర్ పార్ట్నర్గా ఉన్నామని ఒక భావము, అమెరికా మెచ్చుకుంటే చాలని ఒక భావం మనలో స్థిరపడిపోయింది. అమెరికా ప్రయోజనాలు వేరు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను వాళ్ళే సృష్టించారు. ఇప్పుడు వాళ్ళు తాలిబాన్లతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఉదాహరణకు వద్దన్నా కానీ పాకిస్తాన్కి ఇష్టం లేకపోయినా తాలిబాన్లకు కూడా పాకిస్తాన్లో స్థావరాలు ఉన్నాయి. ఏమాత్రం పాకిస్తాన్కు వ్యతిరేకంగా అమెరికా చర్య తీసుకున్నా తాలిబాన్లు అడ్డం తిరుగుతారు. తాలిబాన్లు అడ్డం తిరిగితే అమెరికాకు కోపం వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు దానికి సిద్ధపడరు. అమెరికా ప్రయోజనాలు దెబ్బతింటాయి. కాబట్టి వాళ్ళు ఆఫ్ పాక్ పాలసీ అంటాం మనం. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పాలసీ కలిసే ఉంటుంది. ఇంకొక దేశం సౌదీ అరేబియా. సౌదీ అరేబియాతో నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత గొప్ప సంబంధాలు ఉన్నాయి, అది ఇది అని చాలా టమ్ముకేస్తుంటారు. మొన్న కూడా సౌదీ అరేబియా రాజు భారతదేశానికి వచ్చి పర్యటించలేరు ఈ 2-3 రోజుల్లో ఒకసారి. వచ్చే ముందు ఆయన పాకిస్తాన్లో దిగారు. పాకిస్తాన్లో దిగి వాళ్ళకి సహాయం ప్రకటించి సంయుక్త ప్రకటన చేసి మరీ వచ్చారు ఆయనేమో మనకు జిగిరి దోస్తు, అమెరికాకేమో మనం జూనియర్ పార్ట్నర్స్. ఇరాన్ ఉంది ఉదాహరణకు, ఇంకో 3వ దేశం. ఇరాన్లో కూడా ఈ సమస్య ఉంది. ఈ జైషే మహమ్మద్ మన దగ్గర పనిచేస్తున్నట్టే జైషే ఆదిల్ అనే పేరుతో వాళ్ళు ఇరాన్లో కూడా పనిచేస్తున్నారు, ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అది అక్కడ ఉంది, ఇస్లామిక్ ప్రభుత్వం అయినా సరే టెర్రరిస్టులకే మతం ఉండదు. వాళ్లకు ఇరాన్ అంటే అమెరికాకు పడదు కదా. కాబట్టి అమెరికా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇరాన్ సహాయం మనం తీసుకొని ఎదుర్కోవచ్చు, కానీ ఇరాన్కి అమెరికాకు పడదు. కాబట్టి మనం ఇరాన్ సాయం తీసుకోలేము. అసలు ఇరాన్ దగ్గర పెట్రోలియం తీసుకోవడానికే మనం వెనక్కిపోతున్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు అమెరికా సౌదీ అరేబియా కలిసి రాకుండా, వాళ్ళు ఆర్థిక సైనిక సహాయం ఆపకుండా, అలాగే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను పెంచినట్టయితే మనకు నష్టం. ఇవన్నీ భారతదేశానికి చుట్టూ చిక్కుముళ్ళు ఉన్నాయి. చైనా కూడా ఉంది. చైనా కూడా వీటికంటే భిన్నమైనది. అమెరికాకు జూనియర్ కాదు, అది సోషలిస్ట్ దేశం అని చెప్తుంది. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది. కానీ అంతర్జాతీయంగా భారత్, చైనా, పాకిస్తాన్ల మధ్య వైరుధ్యాల కారణంగా పాకిస్తాన్కు చైనా స్నేహ దేశంగానే ఉంది. పాకిస్తాన్కు వాళ్ళు మద్దతు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ జైషే మహమ్మద్ వీటన్నిటిని అంతర్జాతీయ వేదికల మీద ఎండగట్టాలి, ఏకాకులం చేయాలని వచ్చినప్పుడు చైనా పూర్తిగా భారతదేశాన్ని బలపరచలేదు. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి, భారత్ చైనా వైరుధ్యాల వల్ల వాళ్ళు పాకిస్తాన్తో స్నేహం పెంచుకోవడం ఒక కారణం అయితే, భారతదేశం అమెరికాకు దగ్గర కావడం 2వ కారణం. ఎందుకంటే అంతర్జాతీయంగా అమెరికా నిలదీయగలిగిన స్థితిలో ఉన్న ఒకే ఒక ఆర్థిక శక్తి చైనా. కానీ చైనా దగ్గరికి మనం వెళ్తే అమెరికాకు నచ్చదు కాబట్టి మనం చైనా దిగిపోం. కాబట్టి చైనా పాకిస్తాన్ 2 ఒకటే అన్నట్టు మాట్లాడుతుంటాం. కానీ చైనా ఏమో మీరు అంతర్గతంగా పరిష్కరించుకోండి అని ఇంతవరకు వాళ్ళు చెప్తుంటారు. ఎందుకంటే చైనాలో కూడా ఉల్గర్ అనే రాష్ట్రంలో ఈ ఉగ్రవాద సమస్య, వాళ్ళకు కూడా ఇప్పుడు కొత్తగా ఈ ఇస్లామిక్ తీవ్రవాద సమస్య వచ్చింది. అందుకని వీళ్ళందరినీ కలుపుకునే ఒక వ్యూహం అనుసరించాలి. కానీ అదే సమయంలో భారతదేశంలో చెప్పుకోదగిన సంఖ్యలో ముస్లింలు ఉన్నారన్న వాస్తవాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదొక యూరోపియన్ దేశంలాగా కాదు. ఇవన్నీ గమనించకుండా మన ప్రభుత్వము మనం ట్రంప్తో కలిసి, అంటే అమెరికాతో కలిసి టెర్రరిజం మీద పోరాడతామని అంటుంటే, ఆ టెర్రరిస్టులు పాకిస్తాన్ మాజీ ప్రధానినే వాళ్ళు చంపేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా ఇంత క్లిష్టత ఇక్కడ ఉన్నప్పుడు ఇవన్నీ మనం పరిగణనలోకి తీసుకోకుండా మేము వెళ్ళి బాంబులు వేసాము, మేము వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసాము, దీంతో సమస్య అంతా పరిష్కారం అయిపోయిందంటే పెద్ద బెడద. ఇంకోటి, ఇప్పుడు పాకిస్తాన్ ఎలా స్పందిస్తుంది అంతర్జాతీయ సమాజంలో, అది కూడా ఒక పెద్ద ప్రశ్న. దాన్ని కూడా మనం చర్చించాలి వాస్తవంగా. మరి ఐక్యరాజ్య సమితి పరిస్థితి ఏంటండి? ఎందుకంటే ఒక చెడు జరిగితే ఖండించడానికి, ఒక మంచి జరిగితే హర్షం వ్యక్తం చేయడానికి ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతుంది అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి ఉంటుందా? లేకపోతే ఎందుకు ఇటువంటి ఖండించడానికి పూర్తి స్థాయిలో ఒక సిద్ధాంతాలను తీసుకురావట్లేదు? అంటే ఐక్యరాజ్య సమితి ఈజ్ ఏ టీత్లెస్ గ్లోబల్ వరల్డ్ ఆర్గనైజేషన్. దానికంటూ ఏం పళ్ళు కూరలు దానికి ఏమి ఉండవు. అటు అమెరికా ఇటు సోవియట్ యూనియన్ 2 సమఉజ్జీలుగా ఉన్నప్పుడు దాన్ని కొంచెం ఇద్దరు కలిసి మా పని చేసేది. అది ఇప్పుడు అది ఐక్యరాజ్య సమితి కాదు, అమెరికా రాజ్య సమితి అని తరచూ అంటూ ఉంటారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నట్టుగానే. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న జైషే మహమ్మద్ను మొన్ననే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పాయింట్అవుట్ చేసింది, ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నారని. చైనా కూడా అంతవరకు ఏమి అభ్యంతరం చెప్పలేదు. కానీ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి రూపం మారుతుంది. ఎందుకంటే భారతదేశం ఎల్ఓసి దాటింది కాబట్టి మేము ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేస్తామని పాకిస్తాన్ చెప్తుంది. దురాక్రమణ చేశారు, దీనికి నేను తగు సమాధానం చెప్పుకునే హక్కును అట్టిపెట్టుకుంటున్నాను అని పాకిస్తాన్ చెప్తుంది. ఇప్పుడు మనం కూడా బలపరుస్తున్నాం కదా. మన విదేశాంగ మంత్రి కార్యదర్శి మేము లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాటామని మనం కూడా అక్నాలెడ్జ్ చేశాం. కాబట్టి ఇప్పుడు భారత పాక్ ఘర్షణ, వివాదం, దాడులు అన్నది ఇది ఇంకెంత మాత్రం ద్వైపాక్షిక సమస్యగా లేదు.
ఇదొక బహుదేశీయ సమస్యగా మారుతుంది. అవును. ఐక్యరాజ్య సమితిలో వచ్చినప్పుడు అమెరికా నిజంగా ఎటువంటి వైఖరి తీసుకుంటుంది? గతంలో కొన్నిసార్లు రష్యా, చైనా అండగా నిలబడితే మనం బయటపడ్డాం. కాబట్టి ఇప్పుడు ఈ స్ట్రైక్స్ ద్వారా ఉగ్రవాదం ఎంత అరికట్టబడుతుంది అనేది ఒక విషయం అయితే, భారతదేశం ఏకాకయ్యే ఒక ప్రమాదం కూడా ఇందులో దాగి ఉంది. అలా కాకుండా అమెరికా దూకుడుగా భారతదేశం తరఫున మాట్లాడి ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తే కూడా అప్పుడు కూడా దాని మీద ఉన్న కోపం భారతదేశం మీద చూపించే ఒక అవకాశం ఉంటుంది. అందుకనే భారత్ అరబ్ దేశాలు, వర్ధమాన దేశాలు వీటన్నిటి మద్దతు కూడగట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాశ్మీర్ పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. మూడవది, దేశంలో ఉన్న ప్రభుత్వం, ప్రతిపక్షం ఒక ఏకతాటి మీదకి వచ్చి ఒకటే దీనికి రావాలి. మీరు అన్నట్టుగా దీని ఒక ఎన్నికల అస్త్రంలాగా, ఈ ఎన్నికల్లో మోడీకి లాభమా నష్టమా అని చూసుకోకుండా ఉండాలి. దేశం భద్రంగా ఉంటేనే కదా ఎవరికైనా లాభం నష్టం. అయితే ఇంతవరకు ఈ గొడవలన్నీ లేకపోతే ఈ దాడులన్నీ కాశ్మీర్ వేదికగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇలా చూసుకుంటూ పోతే కాశ్మీర్ కాకుండా ఇంకా దేశంలో ఏ ప్రాంతాలు వారి కన్ను ఉందంటారు, లేదా ఏ విధంగా నెక్స్ట్ ఉండే అవకాశం? అంటే తీర ప్రదేశం అంతా ఉంటుంది. గుజరాత్లో కూడా ఇప్పుడు అందుకే హై అలర్ట్ వాళ్ళు ప్రకటించారు. అలాగే పంజాబ్ కూడా, పంజాబ్లో సిక్కు ఉగ్రవాదాన్ని కూడా వాళ్ళు ప్రోత్సహించినది ఉంది. యుద్ధం అయితే ప్రత్యక్ష పోరాటం అయితే ఎదుర్కోవడం ఒక తీరు. కానీ చాలా కాలంగా పాకిస్తాన్ తనుగా యుద్ధం చేయకుండా తను శిక్షణ ఇచ్చి పంపించడము, ఉగ్రవాదులను వాడుకోవటము, ఈ పనులు చేస్తుంది. చొరబాటుదారులను పంపించడము ఈ పని చేస్తుంది. తర్వాత స్లీపింగ్ సెల్స్ లాగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, సూసైడ్ బాంబర్స్ కూడా ఉన్నారు. అందుకని ఇది మామూలు యుద్ధ తంత్రం, దీనికి పనికిరాదు. ఓకే, మీరు ఎయిర్ స్ట్రైక్స్ చేస్తారు, కానీ ఒక ఇంట్లో దాక్కున్న వాడిని మీరు ఏం చేస్తారు? ఒక సూసైడ్ బాంబర్ని మీరు ఏం చేస్తారు? అందుకని ఇక్కడ నేను అదే అంటున్నా, మనకు బహుముఖ వ్యూహం కావాలి తప్ప మనం ఇక్కడ చాలా చేస్తున్నామని మనం దానికి సంతోషిస్తుంటే ఇంత లోపల ఎక్కడో ఒక అజ్ఞాతమైన దాచిపెట్టుకున్నటువంటి ఉగ్రవాది మనం ఊహించలేని దారుణానికి పాల్పడవచ్చు, చెప్పలేం మనం. అందుకని మనకు ప్రజలే వేగులుగా మారే ఒక పరిస్థితి రావాలి. ఇప్పుడు కాశ్మీర్ యుద్ధం వచ్చిందండి. భారతదేశానికి స్వతంత్రం రాగానే పాకిస్తాన్ సైన్యాలు వచ్చి కాశ్మీర్ని ఆక్రమించడానికి ప్రయత్నించాయి. మనం కొద్ది దూరం రాగానే ఆపి మళ్ళీ కాశ్మీర్ను కాపాడుకుంది భారతదేశం. ఎలా కాపాడుకుంది? ఇది ముఖ్యమైన అంశం. షేక్ అబ్దుల్లా నాయకత్వంలో నేషనల్ కాన్ఫరెన్స్, అప్పుడు ప్లెబిసైడ్ ఫ్రంట్ అనేవాళ్ళు, కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్ సైన్యాన్ని వెనక్కి కొట్టేశారు. కాశ్మీర్ ప్రజలు రంగంలోకి రాకపోతే భారత సైన్యం ఒక్కటే సరిపోయేది కాదు. అప్పుడప్పుడే స్వతంత్రం వచ్చింది మనకు. అందుకని ప్రతి ఊర్లో గ్రామస్తులే ఒక పహారా కాసి, ఎప్పుడైనా దొంగలు పడితే కాపలా కాసినట్టుగా ఊరూరా కూడా ఈ ఉగ్రవాదులను అరికట్టే ఒక వలలాగా ఏర్పడే పరిస్థితి వాళ్ళ తీసుకొని రావాలంటే మనం కాశ్మీరీల హృదయాలు గెలుచుకోవాలి. రెండోది, ఇందాక మనం చెప్పుకున్న ఇరుగు పొరుగు దేశాల్లో కూడా భారతదేశం పట్ల సుహృద్భావం పెరగాలి. మేము ఫోర్స్తో, అంటే బలాధిక్యత వ్యూహంతో వీటిని సాధిస్తామనుకుంటే ఏ దేశం కూడా బలాధిక్యతతో, ఇప్పుడు అమెరికా 78లో 79లో మొదలైంది ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం, 40 ఏళ్ళైంది. ఇంత అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తాలిబాన్లతో మాట్లాడుతున్నారు. అందుకని కేంద్ర ప్రభుత్వాలు ఇవన్నీ కూడా గతంలో ఇప్పుడు కూడా పొరపాటు చేశాయి. బట్ బీజేపీ విధానంలో ఇది ఒక ముఖ్యమైన అస్త్రంగా, వ్యూహంగా ఉంది. కాబట్టి మరింత సంయమనం పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇట్ వీ హోప్, అంటే దేశ ప్రజలందరూ భారతదేశం భద్రతను, ప్రశాంతతను కోరుకుంటారు కాబట్టి. అలాగే ఉగ్రవాదం ఎవరు చేసినా ఎక్కడ చేసినా తప్పు కాబట్టి, దానికి 40 మంది బలయ్యారు కాబట్టి ఈ ఘటనల పరంపర ఓ పరిష్కారం వైపు నడుస్తుందని మనం కోరుకోవాలి. అలాగే పాకిస్తాన్లో ఉన్న సైనిక పాలకులు, మిలిటరీ, అక్కడ ఏమనాలి, ఒకటి మిలిటరీ, బ్యూరోక్రటిక్ అండ్ థియోక్రటిక్ యాక్సిస్ ఇది. అంటే మతాధిపతులు, నిరంకుశ అధికారులు, తర్వాత అవినీతి పరులైన రాజకీయవేత్తల కూటమి అమెరికా ప్రోద్బలంతో పాకిస్తాన్ పాలిస్తుంటుంది. ఇప్పుడు భారత్ దాడులను సాకుగా చూపించి వాళ్ళు దీని పరిస్థితిని మరింత ప్రకోపింపచేయకుండా, మరింత ఆజ్యం పోయకుండా కూడా జాగ్రత్త వహిస్తారని మనం కోరుకోవాలి. ఇప్పటికే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ నాయకత్వాన్ని వాళ్ళందరూ కూడా సమావేశమైపోయి మనం ఏదైనా చేయడానికి ఆ ప్రభుత్వానికి వాళ్ళు అధికారం ఇచ్చేశారు. బహుశా వాళ్ళు కూడా ఏవో ఒకటి సింబాలిక్ యాక్షన్స్ బహుశా చేసేస్తారు. అక్కడ ఇక్కడ వచ్చి బాంబులు వేసేసి కొంత బీభత్సం సృష్టి. కానీ ఇదే కొనసాగితే ఈ పరిస్థితి ఇంతవరకు మనం జవాన్ల వరకు లేదా దేశ సరిహద్దుల వరకు చూసాం. ఇటు దేశ పౌరులకు ఆ ప్రభావితం చూపించిందంటే చాలా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా మనం బాంబులు వేయటం, మనకు తెలియకుండా దేశం తరపున వాళ్ళు బాంబులు వేయటం,
ఇంక ఇదే కొనసాగితే ఫుల్ స్టాప్ అంటూ ఉండదు ఫైనల్గా. దట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్, అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే భారత్ పాకిస్తాన్లు సహజ సిద్ధంగా ఏర్పడిన దేశాలు కాదు ఇవి, విడగొట్టబడిన దేశాలు, సోదర దేశాలు. ఇంకా చెప్పాలంటే కేవలం పొరుగు దేశాలే కాదు, ఢిల్లీ నుంచి చెన్నై కంటే కూడా పాకిస్తాన్ దగ్గరగా ఉంటుంది. సరిహద్దుల్లో మనం చూస్తే ఇక్కడ బాంబు పడితే అక్కడ కూడా నష్టం జరిగేంత దగ్గరగా కూడా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఉభయలం కూడా. అంటే ఉగ్రవాదులు, మతోన్మాదులు, లేకపోతే రెచ్చగొట్టే రాజకీయవేత్తలు కాదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అయినట్టుగా అక్కడ ఇక్కడ కూడా ప్రజలు ఉన్నారు. ఈ ప్రజల మధ్య చారిత్రకమైన బంధాలు ఉన్నాయి. అందుకని ప్రజా జీవితానికి, మీరు అన్నట్టుగా పౌర జీవనానికి భంగం కలగకుండా చేయాల్సిన అవసరం ఉంది. మనం శిక్షించాల్సింది ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను. మనం అడ్డుకోవాల్సింది దేశ భద్రతకు ఎదురవుతున్న ప్రమాదాన్ని. అంతేకాని మనం ఇక్కడేదో పెద్ద బల ప్రయోగము, బల ప్రదర్శన చేయడానికి మనం ఈ పనులన్నీ చేయటం లేదు. రెండవది, ఒక 4 బాంబులు ఎక్కువేసినంత మాత్రాన భారతదేశం ఏదో గొప్పదైపోతుంది, మోడీ గారు మహా యోధుడైపోతాడనే అది లేదు. ఎందుకంటే భారతదేశానికి ఉన్న మంచి పేరు ఏదన్నా ఉందంటే ఇది శాంతికాముక దేశం, ఇది అలీన దేశాలన్నింటినీ కూడగట్టి ఒక సమన్వయంతో నడిపిస్తుందని ఇలాంటి మంచి పేరు మనకు ఉంది. దాన్ని కూడా కాపాడుకోవాలి. పాకిస్తాన్ కూడా దానికి సహకరించాలి బేసిక్గా. ఎందుకంటే ఇక్కడ సమస్య పాకిస్తాన్తో ఉత్పన్నమవుతుంది. అంటే యాక్షన్ ఎమినేటింగ్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ ఇండియా ఈజ్ రియాక్టింగ్. ఇండియా రియాక్ట్ అవ్వడంలో బీజేపీ తాలూకు హైప్ ఉండొచ్చు, కానీ బట్ ప్రధాన కారణము, ప్రాతిపదిక, ప్రారంభ వాక్యం పాకిస్తానే. అందుకని మనం పాకిస్తాన్కు పాఠం అంటే రాజకీయ పాఠం చెప్పాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా. దానికి అమెరికా కూడా కళ్ళు తెరిస్తే తప్ప, ఇప్పటికే వాళ్ళు కూడా మూల్యం చెల్లించారు కదా. పెరల్ హార్బర్ దాడిలో కంటే WTC దాడిలో ఎక్కువ మందిని కోల్పోయారు వాళ్ళు ఉదాహరణకు. అందుకని ఒకప్పుడు సోవియట్ యూనియన్ని దెబ్బతీయడం కోసం వాళ్ళు ఉగ్రవాదులను ఎక్కువగా ప్రోత్సహించారు. ఇప్పుడు అది భస్మాసుర హస్తంలాగా వాళ్ళకే వచ్చింది. తాలిబాన్లు ఉన్నారు. అమెరికా, చైనా, సౌదీ అరేబియా లాంటివి కూడా ఈ విషయంలో ఇండియాకు సహకరించాలని మనం కోరుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేశంలో ఉన్న ప్రజల యొక్క, రాజకీయ పార్టీల యొక్క దేశభక్తిని శంకించి ఒకరినొకరు ఆరోపణలు చేసుకునే పరిస్థితి అయితే రాకూడదు. సోషల్ మీడియా వేదిక విమర్శలు వేరు, వైఫల్యాలు, ఏది సమర్థమైన వ్యూహం, ఎక్కడ ఒక అడుగు ముందుకేయాలి, ఎక్కడ వెనక్కి వేయాలి అనే దాని మీద తేడాలు ఉండొచ్చు. కానీ మీరు దేశభక్తులు కాదంటే మీరు దేశభక్తులు కాదు, మీరు దేశద్రోహులు. అందరూ దేశంలోనే అందరము మనం దేశభక్తులము, అందరం భారతమాత ముద్దు బిడ్డలం, అందరం ఈ దేశ భద్రతను కోరుకుంటామనే ఒక గౌరవంతో పరస్పరం దీన్ని చర్చించుకొని ఒక్క తాటి మీద ముందుకు పోవాలి. రైట్, థ్యాంక్ యూ రావు గారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.